ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య కాళ్ళకి కొబ్బరికాయ కొట్టావేంటక్క? అన్నయ్య కాదే, దేవుడు. అమ్మ మా అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోయినా నువ్వు మా కోసం నీ జీవితాన్ని వదిలేశావు. మా కోసం నీ ఇష్టాల్ని వదిలేసి మా కోసం నీ జీవితాన్ని వదిలేశావు. మమ్మల్ని పెంచి పెద్ద చేసి మా అందరికీ జీవితాన్నివ్వడానికి ప్రయత్నం చేస్తూనే వచ్చావు. సంవత్సరానికి ఒకసారి కొబ్బరికాయ కొట్టడం కాదన్నయ్యా, రోజూ నీకు హారతిచ్చినా తక్కువే. ఇది అమాయకత్వమో అభిమానమో తెలీదు, కానీ నీకున్న మంచి మనసుకి నీ భవిష్యత్తు ఇంకా బాగుండాలమ్మా. జీవితాంతం ఎలాంటి కష్టాలు కలహాలు లేకుండా సంతోషంగా ఉండాలి. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. చీర చాలా బాగుందన్నయ్య, ఎక్కడ కొన్నావు? ఇది నేను కొన్నది కాదమ్మా, అమ్మ కొన్నది. అమ్మని అడగాల ఇసుమంత ప్రేమ కోసం. అమ్మా, అవునమ్మా, అమ్మ వెంకటాపురానికి వెళ్ళడానికి 2 రోజుల ముందు గంగమ్మ జాతరలో ఈ చీర కట్టుకోవాలని కొనుక్కుంది. తల వంచుతుందా విధిరా బావుందా గంగా అని అడిగింది. నువ్వు కట్టుకుంటే ఇంకా బాగుంటుందమ్మా అన్నాను. చుట్టి పెట్టింది గాని అమ్మ కట్టుకోలేదు. నేడు తల్లడిల్లి చూడు కరుణించరా అమ్మ కొని 12 ఏళ్లైన ఈ చీరని నువ్వు జాతరలో కట్టుకోవాలమ్మా. ఈ చీరలో నువ్వు అచ్చం అమ్మలాగే ఉంటావు. అమ్మని చూసినట్టే ఉంటుంది. చెల్లెలి బంధం అమ్మను మించిన త్యాగం. అలాగే అన్నయ్య. అను కమ్మిన మేఘం పడమటి సంధ్యారాగం. థ్యాంక్స్ అన్నయ్య, అమ్మ జ్ఞాపకాన్ని నాకిచ్చినందుకు. ఎవండో ఆడపడుచు గారు, నేను కూడా నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను. టట్టడాయ్, ఇదిగో. ఏంటిది శివ? నువ్వే ఓపెన్ చేసి చూడు. పట్టీలు చాలా బాగున్నాయి శివ. ఎప్పుడు వేసుకుంటావు? నువ్వే చెప్పాలి. జాతరలో వేసుకో. మీ అన్నయ్య ఇచ్చిన చీర కట్టుకుని ఈ కాలి పట్టీలు పెట్టుకుంటే ఎంతో బాగుంటావు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అక్క. మాకు అన్నయ్య ఇచ్చిన పాకెట్ మనీతో నేను అమృతక్క కలిసి మేం కూడా ఒక గిఫ్ట్ తీసుకొచ్చాం. ఏంటిది? నువ్వే చూడు.
బాగుంది. పుట్టినరోజు శుభాకాంక్షలక్క. థ్యాంక్ యూ అమృత. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ కుముద. అందరూ సర్ప్రైజ్ గిఫ్ట్లు తీసుకొచ్చారు. నాకొక్క మాట కూడా చెప్పలేదే. అవన్నీ చెప్తే థ్రిల్లే ఉంటుంది. ఎవరు ఏమిస్తున్నారో ఎవ్వరికీ తెలియకుండా బాగానే జాగ్రత్త పడ్డారన్నమాట. తినమ్మా. నిజంగా ఈ పుట్టినరోజు ఒక పండుగలా ఉందన్నయ్య. నాకు చాలా సంతోషంగా ఉంది. నాగవల్లి కూడా ఉండుంటే ఇంకా సంబరంగా ఉండేదమ్మా. నాగవల్లి అక్క కూడా మా అందరిలాగే ఏదో ఒక గిఫ్ట్ తీసుకొచ్చేది. పోనీ ఫోన్ చేద్దామా? క్షణంలో వచ్చేస్తుంది. ఫోన్ చేస్తే వాళ్ళు ఇంకా బెట్టు చేస్తారు. వీర్రాజ్ అనే ఫోన్ చేసినప్పుడు మాట్లాడదులే. మీరంతా ఈ గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నాగవల్లి ఇంటికి రాకపోయినా, తను ఏ గిఫ్ట్ ఇవ్వకపోయినా బాధలేదు. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. అదే నాకు తనిచ్చే పెద్ద గిఫ్ట్. స్వామి, మా అన్నయ్యే మా దేవుడు అన్నందుకు నువ్వు ఫీల్ అయ్యావేమో కానీ ఇది మాత్రం నిజం. మా అందరినీ కంటికి రెప్పలా కాపాడే మహాదేవుడివి నువ్వు. కంటికి రెప్పలా చూసుకునే ఈ అన్నయ్యని మేము నిండు నూరేళ్లు చూడాలని కోరుకుంటున్నాం. ఇంతకన్నా పుట్టినరోజు కోరిక నిన్నేమీ అడగను. సార్ 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 ఏంటి? ఫోటో సార్. కుమార్ అన్న ఇచ్చి పంపించాడు. గుడ్. చెప్పిన టైం కంటే ముందే పంపించాడు. తీసుకోండి సార్. ఇంకా నిల్చున్నావేంటి? డబ్బులిస్తే తీసుకురమ్మన్నాడు సార్. మీకు నేను ఎగ్గొట్టేవాళ్ళ కనిపిస్తున్నానా? ఫోటో నచ్చాక డబ్బులు షాప్కి పంపిస్తానని చెప్పు. అది కాదు సార్, అడ్వాన్స్గా ఓ 300 అడగమన్నాడు. అడుక్కుంటున్నావా? అదేంటి సార్? లేదుగా. పనిచేసిన డబ్బులు ఎక్కడికి పోవు. వెళ్ళు, నేను పంపిస్తాను. ఓకే సార్, అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.